బలి 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 రా బలి, జగనన్న దెబ్బకు రోజా బలి, రేపో మాపో అప్పడం అయిపోతుంది. బలి 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 రా బలి, జగనన్న దెబ్బకు రోజా బలి. అట్టుంటది మరి జగనన్నతో. అందరినీ ముంచితే గాని అన్నకు ప్యానం చల్లబడదు. ఇప్పటికే అందగాడా అందగాడా అని ఆ వంశీని బొక్కలోకి పంపించి ఈకలు ఊడిన కోయిల్లా తయారు చేశాడు. ఇక ఇప్పుడు అన్నకన్ను రోజా మీద పడిందట. పోయిన 5 ఏళ్ళు గబ్బునోరు వేసుకొని బావురు కప్పలా తెగ బెకబెక మంది జబర్దస్తాయి. కానీ అధికారం పోయాక నగరిలో భారీ మెజార్టీతో సీటు సిరిగాక జింగిలాలాంటి అన్ని తగ్గించుకుంది. ఎక్కడ అరెస్టు చేసి లోపటేస్తారోనని నెలకోసారి గొట్టాల ముందుకొచ్చి చిలక పలుకులు పలుకుతుంది. రాజకీయాలు ఒగ్గేసి మళ్ళీ ముఖానికి రంగేసుకుని మళ్ళీ టీవీ షోల్లో పల్లికిలించడానికి రెడీ అయిపోయింది. అట్లా కుళ్ళిపోయిన జోకులకు పారపల్లి వేసుకొని నవ్వుతా గుర్రం చుట్టూ వేసుకొని జామ్ జామ్ అంటూ ఎంజాయ్ చేస్తుంటే రోజాను మళ్ళీ కంపులోకి లాగేశాడు జగనన్న. అమ్మనా దత్తు చెల్లెలా అట్ట ఎట్ట తప్పించుకొని పోతావు దా దా అని అట్టుకొచ్చి గొట్టాల ముందు కూకోబెట్టాడు. మొన్నటిదాకా రోజా ఎప్పుడు మాట్లాడినా ఎక్కడో ఇంట్లో కూకొని సెల్ ఫోన్లో వీడియోలు చేసి విడుదల చేసేది. కానీ ఇప్పుడు వైసీపీ కటౌట్ వెనకాల ఎట్టుకొని మరి గొట్టాల ముందు మాట్లాడింది. అంటే ఎటన్నట్టు జగనన్నే కావాలని రప్పించాడు. టీవీ షోలు ఆ షోలు అంటూ లప్పం కబుర్లు చెబితే చెల్లాయి తెలుసుగా నా సంగతి చెంటు కొట్టేస్తా అని భయపెట్టాడట. అందుకే అయ్యి బాబోయ్ అన్న కోపం వస్తే అన్నంత పని చేస్తాడు అనుకుని లగెత్తుకుని వెళ్ళి గొట్టాల ముందు కూకొని కబుర్లు చెప్పింది. ఇంతకీ రోజాని ఇంత అర్జెంటుగా జగనన్నకి ఎందుకు రప్పించాడో తెలుసా? సొంత చెల్లెలు షర్మిలను తిట్టించడానికి. తల్లి మీద కేసులెట్టిన కొడుకు, బాబాయిని గొడ్డలి పొట్టి పొడిపించిన మడిసి అని షర్మిల పద్దాక గొట్టాల ముందుకొచ్చి జగనన్నని బాంతాట ఆడుకుంటుంది. ఇట్లాంటి టైంలో షర్మిల చెల్లెల్ని తాను ఏటైనా అంటే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని, అది ఏదో గయ్యాలి రోజాతో అనిపిస్తే కాస్త బలంగా ఉంటుందని ప్లానింగ్ చేశాడట. వద్దు బాబోయ్ వద్దు అని పారిపోయిన రోజాను మళ్ళీ భయపెట్టి కెమెరాల ముందుకు అట్టుకొచ్చాడు జగనన్న. షర్మిల ఎప్పుడు మాట్లాడినా ఆవిడ గోరికి రోజానే సమాధానం చెప్పాలన్నట్టు ఆర్డర్ వేశారట. ఆ ఏమీ తెలియని ఎడ్డి పూస చామలుంది కదా, రాసిచ్చిందేదో పారేస్తే గొట్టాల ముందు కూకొని చిలక పలుకులు పలుకుతుంది అనుకున్నారట మొదట. కానీ షర్మిలను ఢీకొట్టే సత్తా శ్యామలకు లేదనుకున్నారట. అందుకే రోజాను గొట్టాల ముందు కూకోబెట్టి వాగించాలని డిసైడ్ అయ్యారట. అసలే ఏటి మాట్లాడితే ఏటైపోతుందో, అడ్డగోలుగా వాగితే కూటమి లీడర్లకు కోపం వచ్చి కూసుమాండం బద్దలైపోద్దని రోజా భయపడి ఇంట్లో కూకుంటే జగనన్న మాత్రం రావాలి రోజా కావాలి బలి, రావాలి రోజా కావాలి బలి అంటున్నాడు. ఎట్టా పెడితే అట్టా రెచ్చిపోతే అరెట్టు చేస్తారన్నా అని కన్నీళ్ళు ఎట్టుకున్నా జగనన్న కనికరం చూపించలేదట. అందుకే ఏరే దారి లేక రోజా మళ్ళీ గొట్టాల ముందుకు వచ్చింది. ఇప్పటికే జగనన్న దెబ్బకు వైసీపీ లీడర్లంతా బలైపోయారు. కొంతమంది అడ్రస్ లేకుండా పోతే ఇంకొంతమంది కటకటాల్లోకి వెళ్ళి సీపకుడు తినేసి వచ్చారు. ఇంకొంతమంది తినటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు తప్పించుకుందామని చూసినా జగనన్నే దగ్గరుండి వాళ్ళందరినీ బుక్ చేస్తున్నాడు. అట్టా ఈసారి డైమండ్ రాణిని బొక్కలోకి పంపించే ప్లాన్ వేసాడు జగనన్నయ్య. వద్దన్నా వదిలిపెట్టాడు అన్న. అందరికీ సీపకుడు తినిపించాలని కంకణం కట్టుకున్నాడట.